అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 9వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం పద్య భాగంలో మొదటి పాఠ్యాంశమైన ధర్మబోధ అనే పాఠం గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ధర్మబోధ అంటే అర్థం ఏమంటే ధర్మాన్ని బోధించడం, అంటే ధర్మాన్ని చెప్పడం అని అర్థం వస్తుంది. ఇక్కడ మనకు ఈ ధర్మబోధ అనే పాఠ్యాంశాన్ని ఎవరు రచించారనేది ఇచ్చినారు చూడండి. కవి నన్నయ్య భట్టు. ఈయన 11వ శతాబ్దపు కవి. నన్నయ్య కవిత్రయంలో మొదటి వ్యక్తి. మహాభారతాన్ని ముగ్గురు కవులు కలిసి 18 పర్వాల్లో తెనిగించడం జరిగింది. కాబట్టి ఆ ముగ్గురిని కలిపి కవిత్రయం అంటాము. కవిత్రయంలో మొదటి వ్యక్తే నన్నయ్య. ఈయనకు ఆది కవి అనే బిరుదు కూడా ఉంది. ఈయన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. మనము కవి పరిచయం చెప్పుకునేటప్పుడు నన్నయ్య గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అదేవిధంగా ధర్మబోధ అనే పాఠ్యాంశానికి మూల గ్రంథం ఏమిరా అంటే ఆంధ్ర మహాభారతం. తర్వాత చదవండి చర్చించండి అని ఉంది చూడండి. దీవెన అనేటటువంటిది ఇచ్చినారు ఇక్కడ. ఈ దీవెన అనే అంశంలో ఏముంది అనేది ఇప్పుడు మనము చూద్దాము. చిన్నప్పుడు అమ్మ ఊరికెళ్తే నాకు చెల్లికి అన్నం ముద్దలు కలిపి పెట్టావు గుర్తుందా? పెద్ద ముద్దకి మారాం చేసినప్పుడు నీ మొహంలో తుంటరి చిరునవ్వు మేము నీకు తీర్చలేని బాకీ. సంక్రాంతికి బయట 4 రోడ్ల కూడలిలో మా చేత వేయించిన భోగి మంట గుర్తుందా? మా ఇద్దరిని తలోవైపు పట్టుకున్న నీ చేతుల్లో నేనున్నానంటూ ఇచ్చే ధైర్యం మేము నీకు తీర్చలేని బాకీ. పండగల్లో పుట్టినరోజుల్లో నీకు అమ్మకి లేకపోయినా మాకిద్దరికీ కొత్త బట్టలు కొన్న రోజు గుర్తుందా? ఆ రోజున పాత బట్టలే కట్టుకుని మా తలల మీద కొత్తగా కలిపిన అక్షింతలు వేసినప్పుడు మీ ఇద్దరి మొహాల్లో ఆనందం మేము నీకు తీర్చలేని బాకీ. ఖాళీ గూట్లో ఒంటరివై కూర్చున్నప్పుడు రెక్కలొచ్చిన పిల్ల పక్షులు ఎగరడం ఎంత సహజమో చెప్పావు గుర్తుందా? అప్పుడు నీ మొహంలో కనిపించిన ధైర్యం, మా మీద చూపించిన నమ్మకం మేము నీకు తీర్చలేని బాకీ. అది ఆత్మావై పుత్రనామాసి. ఈ దీవెన అనే వచన కవితలో ఏముందంటే తల్లిదండ్రుల రుణాన్ని పిల్లలు ఎప్పటికీ తీర్చుకోలేనటువంటిదని చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు ఈ విషయపరంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మన భారతదేశము సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనటువంటిది. మన భారతదేశంలో ఉన్నటువంటి వారు ఏం చెప్తారంటే పెద్దవారి పట్ల పిల్లలు వినయ విధేయతలను కలిగి ఉండడము, అదేవిధంగా తల్లిదండ్రులను గౌరవించడము, ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి విలువైన ధర్మాలు. ఈ ధర్మాలు ఇప్పటివి కావన్నమాట. ఇవి కొన్ని యుగాలకు ముందు నుంచే పాటిస్తూ ఉన్నటువంటి ధర్మాలు. తల్లిదండ్రులు మనకు ఎన్నో చేస్తారు. వారి రుణాన్ని మనం తీర్చుకోవాలంటే చాలా కష్టపడాలి వాళ్ళ కోసము. దీనికి ఒక 2 ఉదాహరణలు చెప్తాను, వినండి. మనము త్రేతాయుగం తీసుకున్నామంటే అక్కడ శ్రీరామచంద్రుడు తన తండ్రి ఇచ్చినటువంటి మాట కోసము సీతాదేవిని తీసుకొని 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళాడనమాట. అక్కడ ఆయన తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకోవడం కోసం ఎంత కష్టపడ్డాడో మనం ఇక్కడ గ్రహించవచ్చు. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏదంటే శ్రవణ కుమారుణ్ణి తీసుకోవచ్చు. శ్రవణ కుమారుడు గుడ్డివారైనటువంటి తన తల్లిదండ్రులు కోరిక మేరకు వాళ్ళు చూడాలనుకున్నటువంటి ఆ తీర్థయాత్రలంతా కూడా జోలెలో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని వాళ్ళు చూడాలనుకున్నటువంటి ప్రదేశాలకంతా కూడా తీసుకెళ్ళి వాళ్ళ రుణాన్ని తీర్చుకోవడానికి ఎంతో
తాపత్రయపడ్డాడు మన శ్రవణ కుమారుడు కూడా. ఆ విధంగా తల్లిదండ్రుల రుణాన్ని ఏదో ఒక విధంగా తీర్చుకోవాలి. మీరందరూ కూడా చక్కగా తల్లిదండ్రులు చెప్పినట్టు విని వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఈ ధర్మబోధ అనేటటువంటి పాఠ్యాంశం ద్వారా మీరందరూ కూడా ధర్మాన్ని పాటిస్తూ మన జీవితాలను కూడా ఎంతో సుఖమయం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ 2 ప్రశ్నలు ఇచ్చినారు. ఇప్పుడు మొదటి ప్రశ్న, మీకోసం మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను గురించి చెప్పండి అనేసి అన్నారు. దీనికి మీరేం చెప్పచ్చంటే, మా కోసం మా తల్లిదండ్రులు అనేక కష్టాలు పడుతున్నారు. మా కోసం మాకు కావలసిన పుస్తకాలు ఎంత ఖరీదైనా కొని ఇస్తున్నారు. అదేవిధంగా మమ్మల్ని చదువులోనే కాకుండా మిగతా క్రీడల్లో కానీ ఇలాంటి వాటిల్లో కూడా మమ్మల్ని రాణించడానికి మా తల్లిదండ్రులు ఎంతో శ్రమిస్తున్నారు. చల్లనక వాననక మా కోసం మా తల్లిదండ్రులు కంప్యూటర్ విద్య కోసము, మమ్మల్ని క్రీడా శిక్షణ కోసము ఎక్కడెక్కడి ట్రైనింగ్ సెంటర్లకు తీసుకొని వెళ్తున్నారు. ఆ విధంగా అమ్మా నాన్నలు మా గురించి పడే కష్టాలు ఎంత చెప్పినా తక్కువే అని ఈ ప్రశ్నకు చెప్పుకోవచ్చు మనము. అదేవిధంగా రెండవ ప్రశ్న, మీ తల్లిదండ్రుల కోసం మీరు ఏం చేస్తారో చెప్పండి. ఇక్కడ ఏం చెప్పచ్చంటే, మా తల్లిదండ్రుల కోసం మేము చాలా చేస్తాము. మా తల్లిదండ్రులను ఆత్మీయత అనురాగ అనుబంధాలతో చూస్తాము. వార్ధక్యంలో వారిని కంటికి రెప్పలా కాపాడుతాం. మా తల్లిదండ్రులను మా దగ్గర ఉంచుకొని అనురాగంతో చూసుకుంటాం. వాళ్ళకి సంతోషం కలిగే పనులే మేము చేస్తాము. ఈ విధంగా రెండో ప్రశ్నకు మనము సమాధానం చెప్పుకోవచ్చు. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటనేది చూద్దాము. మానవులు చేసే ప్రతి పనికి, ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మ అసలైన సాక్షి. అంతరాత్మను చంపుకుంటే మనిషి తనను తాను వంచుకున్నట్లే అవుతుంది. గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడమే ఈ పాఠం ఉద్దేశము. అంటే ఈ ఉద్దేశంలో ఏం చెప్పినారంటే, మానవులు చేసే ప్రతి పనికి కూడా వాళ్ళ యొక్క అంతరాత్మ పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పడం జరిగింది. తర్వాత నేపథ్యం చూడండి. విశ్వామిత్రుడు మహర్షి కావాలని తపస్సు చేస్తున్నాడు. అతడి తపస్సు భంగం చేయడానికి దేవతలు మేనకను పంపారు. వారిద్దరికీ ఒక బాలిక జన్మించింది. అంటే విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నాడు. ఇక్కడ ఆ తపస్సును భంగం కలిగించడానికి మేనకను పంపించినారు. ఎవరంటే దేవతలంతా కలిసి మేనకను పంపినారు విశ్వామిత్రుని దగ్గరికి. అక్కడ వాళ్ళకిద్దరికి ప్రేమ అనేది పుట్టింది. అక్కడ వాళ్ళకి ఒక బాలిక జన్మించింది. ఆ శిశువును, ఆ బాలిక జన్మించిన తర్వాత ఆ బాలికను వదిలేసి విశ్వామిత్రుడు వెళ్ళిపోతాడు. అదేవిధంగా మేనక కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ బాలిక ఒకటే ఉంటే ఆ శిశువును శకుంత అనే జాతి పక్షులు కాపాడాయి. శకుంత అనే జాతి పక్షులు కాపాడతాయన్నమాట. అందువల్ల ఆమెకు శకుంతల అని నామకరణం చేసి కన్వ మహాముని పెంచుకున్నాడు. ఆ పక్షులంతా తెచ్చి కాపాడినటువంటి ఆ బిడ్డని ఈ కన్వ మహాముని తీసుకొని వచ్చి పెంచుకుంటాడు. అక్కడికి ఒకరోజు దుష్యంతుడు వేట కోసం వెళుతూ కన్వ మహాముని ఆశ్రమం దగ్గర ఆగాడు. దుష్యంత మహారాజు అన్నమాట. ఆయన వేట కోసం వచ్చినాడు, వేటాడేదానికోసం వచ్చి ఆ కన్వ మహాముని ఆశ్రమం దగ్గరకు వచ్చి అక్కడ ఆగినాడు. శకుంతలను చూశాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకొని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ గాంధర్వ వివాహం అనేసంటే ఏమంటే ప్రేమ వివాహం. ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే ప్రేమ వివాహం.
అంటే ఇద్దరే చేసుకుంటారు అక్కడ. ఆ వివాహానికి సాక్షులు అనేటటువంటి వాళ్ళు ఉండరు, ఎవరి సమక్షంలోనూ చేసుకోరు. గాంధర్వ వివాహం అంటే ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగేటటువంటి వివాహము. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఇక్కడ శకుంతల దుష్యంతుడు ఏం చేశారంటే గాంధర్వ వివాహం చేసుకొని అంత అయిన తర్వాత తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. శకుంతలకు భరతుడు జన్మించాడు. తల్లి బిడ్డలను కన్వుడు అత్తవారింటికి పంపించాడు. శకుంతలను తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత తల్లి బిడ్డల్ని భరతుడు జన్మించినాడు, బిడ్డ పుట్టాడు. తల్లి బిడ్డల్ని కన్వుడు మళ్ళీ ఏం చేశాడంటే తీసుకొని అత్తారింటికి పంపించాడు. నిండు కొలువులో దుష్యంతుడు ఆమెను తిరస్కరించాడు. ఆ విధంగా శకుంతలకు భరతుడు జన్మించాడు, తల్లి బిడ్డను అత్తవారింటికి పంపించేశాడు. ఆ తర్వాత నిండు కొలువులో అంటే సభలో అందరూ కూర్చోండేటటువంటి సభలో దుష్యంతుడు ఆమెను తిరస్కరిస్తాడు. నువ్వు ఎవరో నాకు తెలియదు, నీకు నాకు సంబంధం లేదని తిరస్కరిస్తాడు దుష్యంతుడు. దుష్యంతుడి మాటలు విని కలత చెందిన శకుంతల రాజుకు ధర్మబోధ చేయడమే ఈ పాఠం నేపథ్యము. ఆ విధంగా దుష్యంతుడి మాట వింటానే చాలా బాధ కలుగుతుంది శకుంతలకి. ఆ బాధలో ఈ ధర్మాన్ని ఆయనకు చెప్పడమే, దుష్యంతుడికి ధర్మాన్ని చెప్పడమే శకుంతల వచ్చి దుష్యంతుడికి ధర్మాన్ని చెప్తుంది. అదే ఈ పాఠం యొక్క నేపథ్యం అని ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ప్రక్రియ ప్రాచీన పద్యం. ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇక్కడ మనము ఇతిహాసం అంటే ఇలా జరిగింది అనేదాన్ని ఇతిహాసం అంటాం. రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా ఇతిహాసాలు అన్నమాట. ఇతిహాసంలో కథకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. రామాయణం, మహాభారతం ఇతిహాసాలు. ఇతిహాసాలలోని మూల కథను తీసుకొని వర్ణనలతో ఛందోబద్ధంగా పద్యాల రూపంలో కావ్యంగా మలచి రాయడమే ఇతిహాస కావ్యం. ఈ కావ్యాలు కవి ప్రతిభా విశేషాలను వెల్లడిస్తాయి. అద్భుత కథాగమనంతో పాఠకుల మనసుల్లో చెరగని ముద్రను వేస్తాయి. తర్వాత కవి పరిచయం ఉంది. మనము ఈ కవి పరిచయం గురించి మొదల్లో కొద్దిగా చెప్పుకున్నాము, ఇప్పుడు పూర్తిగా చెప్పుకుందాము, శ్రద్ధగా వినండి. నన్నయ్య భట్టు 11వ శతాబ్దపు కవి. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మొదటివారు. మీకు మొదల్లోనే చెప్పాను, కవిత్రయం అంటే ముగ్గురు కవులనేసి. అందులో మన నన్నయ్య మొదటి వ్యక్తి. ఆది సభా పర్వాలను అరణ్య పర్వంలో సగభాగాన్ని ఆంధ్రీకరించారు. అంటే అవేమ్రా అంటే అరణ్య పర్వం 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు రాశారు. చాముండికా విలాసం, ఇంద్ర విజయం అనే కావ్యాలను, ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని నన్నయ్య రాశాడని ప్రతీతి. వ్యాకరణ గ్రంథం, వ్యాకరణం అంటేనే గ్రామర్. ఆది కవి వాగనుశాసనుడు అని బిరుదులు. అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం నన్నయ్య కవిత్వంలోని ప్రధాన లక్షణాలు. అనువాద పద్ధతిలో, శైలిలో తరువాతి కవులకు మార్గదర్శి. నారాయణ భట్టు, పావులూరి మల్లన, వేములవాడ భీమకవి, మల్లియ రేచన, అధర్వణుడు మొదలైన వారు నన్నయ్య సమకాలికులు. ప్రస్తుత పాఠ్యభాగం నన్నయ్య భట్టు రచించిన శ్రీమద్రాంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం చతుర్థాశ్వాసంలోనిది. ఇది కవి పరిచయము ఇచ్చినారు. దీన్ని మనము చాలా పాయింట్ వైజ్ కూడా రాసుకొని నేర్చుకోవచ్చు అన్నమాట. ఈజీ మెథడ్ మీకు అది. కవి నన్నయ్య, కాలము 11వ శతాబ్దము, ఆస్థానము రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. అదేవిధంగా బిరుదులు అనేసి ఆదికవి వాగనుశాసనుడు అని బిరుదులు.
అలాగే ఈయన శైలి ఏమంటే అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేటటువంటివి రాసుకోవచ్చు. ఈ విధంగా మనము పాయింట్ వైజ్ కూడా చేసుకొని మనము కవి పరిచయాన్ని చక్కగా నేర్చుకోవచ్చు. దీని తర్వాత ఇప్పుడు మనము పాఠ్యాంశంలోకి వెళ్దాము. పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు ఒకసారి గుర్తు తెచ్చుకుందాము. ఇక్కడ శకుంతల వచ్చి దుష్యంతుణ్ణి సభలో శకుంతల ధర్మబోధ చేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశము. ఆమె ఏ విధంగా చెప్తుందనేది మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆట వెలది అనేటటువంటి పద్యం ఇచ్చినారు. మొట్టమొదట చూడండి. ఏల ఎరుకలేని ఇతరుల ఎట్ల నీ బెరుంగనను చుబలికే దెరింగి ఎరింగి ఏన కాని దీని నెరుంగరిం దొరులని తప్పంబలుక నగునే ధార్మికులకు. ఏల ఎరుకలేని ఇతరుల ఎట్లా నీ వెరుంగ ననుచుంబలికే దెరింగి ఎరింగి ఏనకాని దీని నెరుంగరిం దొరులని తప్పంబలుక నగునే ధార్మికులకు అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ పద్యం చదివినాం కదా, ఈ పద్యంకి ప్రతి పదానికి అర్థం ఇప్పుడు మనము తెలుసుకుందాము. ధార్మికులకు అంటే ధర్మాత్ములైనటువంటి మీకు అంటే దుష్యంతునికి శకుంతల చెప్తుందన్నమాట. ధర్మాత్ములైన మీకు, ఏలా ఇందులకు, ఎరుకలేని అంటే అజ్ఞానులైనటువంటి, ఇతరుల అట్లా ఇతరుల వలె, నీ వెరింగి అంటే అన్ని విషయాలు కూడా నీ వెరుంగననుచు బలికే అంటే అన్ని విషయాలు బాగా తెలిసి కూడా నీకు నేనెవరో బాగా తెలుసు, నేనెవరో నీకు బాగా తెలిసి కూడా దెరింగి ఎరింగి నేను ఎవరనేది నీకు తెలుసు, నువ్వెవరనేది నాకు తెలుసు, అవన్నీ కూడా తెలిసి కూడా ఏనా ఎందులకు ఏన కాని నేను తప్ప దీని ఈ స్త్రీని అంటే శకుంతలని నెరుంగరిం ఎరుగరు అనేసంటే తెలియదు తెలియరని, దొరులని దొరులు అంటే ఓరులు అనమాట. ఓరులు అంటే ఇక్కడ ఏమంటే ఇతరులెవ్వరు తప్పంబలుక అసత్యమాడటం నగునే తగునా నీకు ధార్మికులకు, నువ్వు ధర్మాత్ముడివి, ధర్మాత్ములైనటువంటి మీకు ఈ విధమైనటువంటి అబద్ధాలాడటం మీకు తగునా అని శకుంతల దుష్యంతుణ్ణి ప్రశ్నిస్తున్నటువంటి పద్యం ఇది. దీని యొక్క భావాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. జ్ఞానం లేని ఇతరుల వలె నీవు కూడా నేనెవరో తెలిసి కూడా తెలియదని ఎందుకు పలుకుతున్నావు, నేను తప్ప ఇతరులెవరూ ఎరుగరని అంటే అక్కడ గాంధర్వ వివాహం జరిగింది కాబట్టి వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ఇంకెవరికీ తెలియదని అంటే సాక్షులు లేరని, నేను తప్ప ఇతరులెవ్వరూ ఎరుగరని భావించి ధార్మికులైన మీరు అసత్యమాడదగునా, ధర్మాత్ములైనటువంటి మీరు అసత్యం అనేది ఆడవచ్చునా అని శకుంతల ఈ పద్యంలో దుష్యంతుణ్ణి అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు రెండవ పద్యమైన చంపకమాల పద్యంని చూద్దాము. మీకు ఇక్కడ ఒక స్టార్ గుర్తిచ్చినారు. ప్రతి పాఠ్యాంశంలో స్టార్ గుర్తున్నటువంటి పద్యాలు చాలా ఇంపార్టెంట్ అయినవి, పరీక్షల్లో వచ్చేటటువంటి పద్యాలు అవి. ఇలాంటి పద్యాలన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ పద్యం కూడా మీరు నేర్చుకోవాలి, పరీక్షల్లో వస్తుందన్నమాట ఇలాంటి పద్యాలన్నీ కూడా. చూడండి, ఇది చంపకమాల పద్యము. విమల యశోనిధి పురుష వృత్త మెరుంగుచునుండు జూవే వేదములును బంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్ యముండును చంద్ర సూర్యులు నహంబును రాత్రియు నన్మహాపదార్థములివి యుండగా నరుండు దక్కున నేర్చునే తన్ను మృచ్చిలన్.
విమల యశోనిధి పురుష వృత్త మెరుంగుచునుండు జూవే వేదములును పంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్ యముండును చంద్ర సూర్యులు నహంబును రాత్రియు నన్మహాపదార్థములివి ఉండగా నరుండు దక్కున నేర్చునే తన్ను మృచ్చిలన్. ఇక్కడ చాలా చక్కగా మనకు ఈ పద్యంలో చెప్పడం జరిగింది. ఇక్కడ విమల యశోనిధి అంటే ఏమరా అంటే విమల అంటే నిర్మలమైనటువంటి, యశోనిధి కీర్తికి, యశస్ అంటే కీర్తి అనమాట, యశస్ కీర్తికి నిలయమైనటువంటి వాడా, నిర్మలమైనటువంటి కీర్తికి నిలయమైన వాడా. ఎవరిక్కడ నిలయమైనటువంటి వాడు? దుష్యంతుడు. పురుష వృత్త, పురుష వృత్తము అంటే మానవులు చేసేటటువంటి పనులు, వృత్తం అంటే పనులు, పురుష అంటే మానవులు. మెరుంగుచునుండు తెలుసుకుంటూ ఉంటాయి సుమా. పురుష కొన్ని మనం చేసేటటువంటి పనులను చూస్తూనే ఉంటాయి, కొన్ని తెలుసుకుంటూనే ఉంటాయి అని చెప్తోంది ఇక్కడ. జూవే తెలుసుకుంటూనే ఉంటాయి. ఏవేవరంటే వేదములును, వేదములు ఎన్ని? 4. ఏమేమిరా అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలు చూస్తూ ఉంటాయి. అదేవిధంగా పంచభూతములు, పంచభూతాలు ఏమేమి? భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఇవి 5 అన్నమాట. ఇవి పంచభూతాలు. వేదాలు పంచభూతాలు. ధర్మము అంటే మనం చేసేటటువంటి ధర్మమును ఆచరించేటటువంటి ధర్మాన్ని, వీటన్నిటినీ కూడా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాయి. సంధ్యలు, సంధ్య అంటే 2 సంధ్యలు ఉన్నాయి. ఏమేమిరా అంటే ఉదయపు సంధ్య, సాయం సంధ్య. ఆ 2 వాటిని మన సంధ్యలు అంటారు. 2 పొద్దులకు మధ్య ఉండేటటువంటి ఆ కాలాన్ని సంధ్యలు. నంతరాత్మయున్, అంతః ప్లస్ ఆత్మయున్ అంటే హృదయం అనేటటువంటి మనస్సు. మన అంతరాత్మ మనకు చెప్తూనే ఉంటుంది, అరే ఇది మంచిరా, ఇది చెడురా అనేటటువంటి విషయాలు మన అంతరాత్మ మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ అంతరాత్మ అంటే హృదయం అన్నమాట. హృదయమును. యముండును అంటే యమధర్మరాజు, మృత్యువుకి అది ఆదిదేవుడు యమధర్మరాజు. యముండును. చంద్ర సూర్యులు అంటే చంద్రుడును సూర్యుడును. నెక్స్ట్ అహంబును, అహం అంటే పగలన్నమాట, అహంబును. రాత్రియు అంటే రాత్రి, రాత్రియున్ అనేటటువంటి రాత్రి. నన్మహా పదార్థములివి, అన్మహా అనేటటువంటి మహాత్ చాలా గొప్పదైనటువంటి, అన్మహాత్ అనే చాలా గొప్పదైనటువంటి పదార్థములు అంటే పదార్థాలు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాయి, ఈ పదార్థాలన్నీ కూడా అని ఇక్కడ చెప్తున్నారు. లివి ఉండగా, ఇవి ఉండగా, ఈ మహాపదార్థాలు ఉండగా నరుండు మానవుడు, నరుడు అంటే మానవుడు, దక్కొన నేర్చునే, దక్కొన నేర్చునే అంటే అబద్ధ మాడడానికి నేర్చునే పూనుకొనునా. తన్నున్ తనను, తనను తాను, మృచ్చిలన్ వంచింపగా, మోసగించుకొనుటకు. ఇంత చక్కగా వర్ణించి చెప్పారు కవి నన్నయ్య ఈ పద్యంలో. చూడండి, మనల్ని ఇన్ని చూస్తూ ఉంటాయి, చూస్తూ ఉండగా మనం అబద్ధమాడడానికి పూనుకోవచ్చునా, సిద్ధపడచ్చునా అని ఇక్కడ మనకు శకుంతల దుష్యంతునికి చెప్తున్నటువంటిది. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం చూడండి. నిర్మలమైన కీర్తికి నిధి వంటి వాడా దుష్యంత మహారాజా, వేదాలు పంచభూతాలు ధర్మము ఉదయం సాయం అనే సంధ్యా సమయాలు, హృదయం యముడు చంద్రుడు సూర్యుడు పగలు రాత్రి అనే మహాపదార్థాలు,
మానవుల ప్రవర్తనను ఎప్పుడు గమనిస్తూనే ఉంటాయి సుమా. ఆ మహాపదార్థాలు ఉండగా మానవుడు తనను తానే మోసం చేసుకోగలడా? తాను చేసిన దానిని దాచుకోగలడా? దాచుకోలేడు అని దీని యొక్క భావము. తర్వాత కందపద్యం చూడండి. సతియును గుణవతియు బ్రజావతియు నను వ్రతయునైన వనిత నవజ్ఞాన్విత దృష్టి జూచు నతి దుర్మతికి హముంబరము గలదే మతింబరికింపన్. సతియును గుణవతియు బ్రజావతియు నను వ్రతయు నైనా వనిత నవజ్ఞాన్విత దృష్టిజూచు నతి దుర్మతికి హముంబరము గలదే మతింబరికింపన్. ఇప్పుడు మనము ఈ పద్యం యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం. చూడండి. సతియును పతివ్రత అయిన భార్య, గుణవతియున్ సుగుణవంతురాలును, ప్రజావతియున్ సంతానవతియును, అనువ్రతయున్ ప్లస్ అయినా అనుకూలవతి అయిన, వనితన్ స్త్రీని, వనిత అంటే స్త్రీ వస్తుంది, భార్య వస్తుంది. వనితకు మనము పర్యాయ పదాలు రాయమంటే వనితకి అవని, పుడమి, శ్రీ, వని ఇట్లా రాసుకోవచ్చు మనము. ఆ విధంగా అవజ్ఞ దృష్టిన్ అంటే తిరస్కార భావంతో చూచు, దుర్మతికిన్ దుష్టబుద్ధి కలవాడికి. నెక్స్ట్ హముంబరము గలదే అనేది ఈ హమున్ ప్లస్ పరమున్ ప్లస్ కలదే. ఈ లోకంలో గాని పరలోకంలో గాని సుఖము ఉందా లేదని దీని యొక్క భావం. మతిం బరికింపన్, మత్తిన్ అంటే బుద్ధి యందు, పరికింపన్ ఆలోచించగా, బుద్ధి పెట్టి ఆలోచించగా అని మనము అర్థాలు చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ పద్యం యొక్క భావం ఒకసారి చూడండి. నిశితమైన బుద్ధితో ఆలోచిస్తే పతివ్రత గుణవంతురాలు సంతానవతి అనుకూలవతి అయిన భార్యను తిరస్కార భావంతో చూసే దుర్బుద్ధికి ఇహపర సుఖాలుండవు. ఇక్కడ ఇహపర అంటే ఇహ అంటే ఈ లోకంలో కానీ, పర అంటే పరలోకంలో కానీ ఎక్కడైనా సరే సుఖం అనేది ఉండదు అని మనకి పద్యంలో చెప్పడం జరిగింది. పద్యం చెప్పుకుందాము. ఇది కూడా మనకు కంద పద్యమే. సంతత గృహమేది ఫలంబంతయుం బడయంగనోపు ననుగుణ భార్యావంతుండగు వాడు క్రియావంతుండు దాంతుండు పుత్రవంతుండు నగున్. సంతత గృహమేది ఫలంబంతయుం బడయంగ నోపు ననుగుణ భార్యావంతుండగు వాడు క్రియావంతుండు దాంతుండు పుత్రవంతుండు నగున్. ఇక్కడ ఈ పద్యంలో ప్రతి పదానికి మనం అర్థం తెలుసుకుందాం. ఇక్కడ మొదట సంతత అంటే ఎల్లప్పుడూ, గృహమేది ఫలంబు అంతయు, గృహమేది ఫలంబంతయు గృహస్థుడు పొందేటటువంటి ఫలాన్నంతటిని, ఎప్పుడు కూడా గృహస్థుడు పొందే ఫలాన్నంతటిని, పడయంగన్ ప్లస్ ఓపు పొందగలుగుతాడు, అనుగుణ అనుకూలవతి అయిన, భార్యావంతుండు ప్లస్ అగువాడు భార్య కలిగినటువంటి వాడు, భార్యను కలవాడు, క్రియావంతుండు క్రియలు అంటే సత్కర్మలు, మనం చేసే ప్రతి పని కూడా క్రియ కిందకే వస్తుంది. అలా క్రియావంతుండు అంటే సత్కర్మలను ఆచరించు వాడును, దాంతుండు ఇంద్రియ నిగ్రహం కలవాడును, పుత్రవంతుండున్ ప్లస్ అగున్ పుత్ర సంతానం కలవాడును. ఇది మనకు
పద్యంలో ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం ఒక్కసారి చూద్దాం. అనుకూలవతి అయిన భార్య గలవాడు సత్కర్మలు ఆచరించగలుగుతాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడై పుత్ర సంతానాన్ని పొందగలవాడై ఎల్లప్పుడూ గార్హస్థ్య ధర్మాన్ని ఆచరించే గృహస్థుడు పొందే ఫలాన్ని అంతటినీ పొందగలుగుతాడు అని దీని యొక్క భావం. తర్వాత 5వ పద్యమైనటువంటి సీస పద్యంకి వెళదామా. ధర్మార్థ కామ సాధనకుపకరణంబు గృహనీతి విద్యకు గృహము విమల చారిత్ర శిక్షకాచార్యకం బన్వయ స్థితికి మూలంబు సద్గతికి నూత గౌరవంబునకేక కారణం భున్నత స్థిర గుణమనుల కాకరము హృదయ సంతోషమునకు సంజనకంబు భార్యయ చూవే భర్తకు నోన్లుగావు ప్రియము లెట్టి గట్టములను నెట్టి ఆపదలను నెట్టి తీరములను ముట్టంబడిన వంతలెల్ల బాయు నింతుల బ్రజలకు నొనర జూడగనిన జనులకెందు. ధర్మార్థ కామ సాధనకుపకరణంబు గృహనీతి విద్యకు గృహము విమల చారిత్ర శిక్షకాచార్యకం బన్వయ స్థితికి మూలంబు సద్గతికి నూత గౌరవంబున కేక కారణం భున్నత స్థిర గుణమనుల కాకరము హృదయ సంతోషమునకు సంజనకంబు భార్యయ చూవే భర్తకు నొండ్లు గావు ప్రియము లెట్టి గట్టములను నెట్టి ఆపదలను నెట్టి తీరములను ముట్టబడిన వంతలెల్ల బాయు నింతుల బ్రజలను నొనర జూడగనిన జనులకెందు. ఇక్కడ గమనించండి, సీస పద్యానికి కూడా ఆటవెలదో తేటగీతో ఏదో ఒకటి ఇస్తారు మనకి. ఇక్కడ మనకు ఆటవెలది పద్యంని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ పద్యంలో ఉన్నటువంటి ప్రతిపదానికి అర్థం తెలుసుకుందాము. మొదటగా ధర్మార్థ అంటే కామ, ధర్మ ప్లస్ అర్థ ప్లస్ కామ సాధనకు, ఈ మూడు యొక్క సాధనకి అంటే ధర్మార్థ కామ మోక్షాల సాధనకు, ఉపకరణంబు అంటే సాధనం ఏదిరా అంటే గృహనీతి విద్యకు. గృహనీతి విద్య, గృహ విద్య అంటే మనం ఇంటిలో నేర్చుకునేటటువంటి ప్రతి పని కూడా విద్య కిందకే వస్తుంది. అదే గృహ విద్య అంటాము. గృహనీతి విద్యకు అంటే ఇంటి నిర్వహణ అనేటటువంటి విద్యకు. గృహము నిలయమైనటువంటిది, విమల పవిత్రమైన, చారిత్ర శిక్షకున్ ప్లస్ ఆచార్యకంబు అంటే శీలాన్ని బోధించే గురువు వంటిది, శీలాన్ని బోధించేటటువంటి గురువు వంటిది. అన్వయ స్థితికి వంశం నిలబడేందుకు మూలంబు ఆధారమైనది. సత్ ప్లస్ గతికిన్ ఉత్తమ గతి అయిన మోక్షానికి. ఊతకర్ర వంటిది. గౌరవంబునకు ప్లస్ ఏక కారణంబు మన్ననకు ప్రధానమైన ఏకైక ప్రధాన కారణం. ఉన్నత గొప్పదైన, స్థిర గుణమని స్థిరమైన సుగుణాల వంటి మనులకు. ఆకరము నిలవైంది. హృదయ సంతోషమునకు మానసికమైన ఆహ్లాదాన్ని కలిగించేందుకు. సంజనకంబు కలిగించేటటువంటిది. ఎవర్రా అంటే ఇవన్నీ చేసేది భార్యయే చూవే, భార్యయే సుమా. ఎవరికి? భర్తకు అంటే మగనికి. ప్రియమైనవి, ఆదర్శమైనటువంటివి. ఏవి? ఇవన్నీ కూడా ప్రియమైనటువంటివి మగనికి. అంతేగాని ఇతరులేవి కాదు. అదే ఇక్కడ ఏం చెప్పారంటే ఒండ్లు కావు అంటే ఇతరులు ఏవి కూడా కావు అని చెప్పారు.
ఇప్పుడు ఆటవెల్ది పద్యం చూడండి. ఎట్టి ఘట్టములను ఎటువంటి సందర్భాలలోనైనా, ఎట్టి ఆపదలను ఎటువంటి కష్టాల్లోనైనా, ఎట్టి తీరములను ఎటువంటి పుణ్యనది సముద్ర తీర ప్రాంతాల్లోనైనా, ముట్టన్ ప్లస్ పడిన ఆవరించిన, వంతలు ప్లస్ ఎల్లన్, వంతలు వంత అంటే దుఃఖం అనమాట, దుఃఖాలన్నీ పాయున్ తొలగిపోవును. ఇంతులన్, ఇంతి అంటే స్త్రీ భార్య వస్తుంది, రెండు కూడా రాయొచ్చు ఏదైనా సరే. ఇంతులన్ అంటే స్త్రీలను, ప్రజలను అంటే ఇక్కడ బిడ్డలను, సంతానాన్ని, వనరన్ ప్లస్ చూడన్ ప్లస్ కనిన సరైన విధంగా ఆదరింపగలిగిన వారికి. ఓకేనా, ఇది మన ఎక్కడైనా సరే, ఎందున్ అంటే ఎక్కడైనా సరే, ఇలా ఇటువంటి వారికి అని అర్థం. ఇక్కడ దీని యొక్క భావం ఒకసారి మనం చూద్దాము. ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలను సాధించేందుకు అనువైన సాధనం భార్య. ఇవన్నీ మనం సాధించాలంటే మనకు ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవర్రా అంటే భార్య. గృహనీతి విద్యకు నెలవైంది. నిర్మలమైన శీలాన్ని గురించి ప్రబోధించే గురుస్థానీయమైంది. వంశానికి ఆధారమైంది. ఉత్తమ గతులు పొందుటకు ఊతకర్ర లాంటిది. గౌరవానికి ముఖ్య హేతువు. హేతువు అంటే గుర్తు. గౌరవానికి ముఖ్య గుర్తుగా నిలిచేది మన ఇంటి ఇల్లాలు. ఆదర్శప్రాయంగా కలకాలం నిలిచి ఉండే సుగుణాలకు నెలవైంది. భర్త హృదయానందాన్ని కలిగించేది భార్యయే సుమా. మగనికి ఇల్లాలి కంటే ఇంపైంది మరొకటి లేదు. ఆలు బిడ్డలను ఆప్యాయంగా చూసేవారికి ఎక్కడైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఎటువంటి ఆపదల్లోనైనా, ఏ తీరాల్లోనైనా చుట్టుముట్టిన దుఃఖాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇక్కడ శకుంతల దుష్యంతునికి ఏం చెప్తుందంటే, భార్య బిడ్డల్ని చక్కగా మంచిగా చూసుకునేటటువంటి వాళ్లకు ఎటువంటి కష్టాలు, ఆపదలు ఇవేమీ కూడా వారి దరిదాపుల్లే కూడా రాదు అని ధర్మబోధ చేస్తూ ఉంది శకుంతల దుష్యంతునికి. ఈ పద్యంలో పూర్తిగా భార్య గురించి, బిడ్డల గురించి ఎంతో చక్కగా వర్ణించి చెప్పడం జరిగింది సీస పద్యంలో మనకి. ఇప్పుడు మనము తర్వాత పద్యం కంద పద్యం చెప్పుకుందాము. తాన తన నీడ నీళ్ళులలో నేర్పడ జూచునట్లు లోకస్తుత తస్తూను జనకుండు సూచి మహానందము బొందు నతిశయ ప్రీతి మెయిన్. తాన తన నీడ నీళ్ళులలో నేర్పడ జూచునట్లు లోకస్తుత తత్సూను జనకుండు సూచి మహానందము బొందు నతిశయ ప్రీతి మెయిన్. ఇక్కడ కొడుకు గురించి ఈ పద్యంలో శకుంతల దుష్యంతునికి చెప్తుంది. చూడండి, తాను అంటే తానే, తన నీడన్ తన నీడను, నీళ్ళలో నేర్పడ చూచునట్లు, ఏర్పడన్ స్పష్టంగా, చూచున్ ప్లస్ అట్లు చూసే విధంగా, లోకస్తుత లోకంచే కీర్తించబడువాడా అంటే దుష్యంతుణ్ణి చెప్తుంది. లోకమంతా కూడా నిన్ను కీర్తిస్తారు కదా, కీర్తించబడేవాడా ఓ దుష్యంత మహారాజా. దుష్యంత మహారాజా తత్ ప్లస్సున్ తన కుమారుడిని, జనకుండు అంటే తండ్రి, చూసి మహత్ ప్లస్ ఆనందమున్ గొప్ప ఆనందాన్ని పొందుతాడు. అతిశయ ప్రీతి మెయిన్ మిక్కిలి సంతోషంతో, తన కుమారుణ్ణి చూస్తే తండ్రి
ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతాడు అని ఈ పద్యంలో చెప్పడం జరిగింది. భావం చూడండి. దుష్యంత మహారాజా పురుషుడు నీళ్లల్లో తన నీడను తాను స్పష్టంగా చూసిన విధంగా తండ్రి తన కుమారుడిని చూసి అధికమైన సంతృప్తితో మహదానందాన్ని పొందుతాడు అని చెప్పడం జరిగింది. అంటే తన నీడను తాను చూసినప్పుడు ఎంత ఆనందపడతాడో తన కుమారుణ్ణి కూడా ఆ రూపంలో చూసుకున్నప్పుడు అంత ఆనందపడతాడు ప్రతి తండ్రి కూడా అని ఈ పద్యంలో శకుంతల చెప్పడం జరిగింది. మరొక అంత పద్యం చూడండి. నీ పుణ్యతనువు వలనన ఈ పుత్రకుండుద్భవిల్లి ఎంతయు నొప్పెన్ దీపంబు వలన నుండొక దీపము ప్రభవించినట్లు తేజం పెసగన్. నీ పుణ్యతనువు వలనన ఈ పుత్రకుండు ఉద్భవిల్లి ఎంతయు నొప్పెన్ దీపంబు వలన నుండొక దీపము ప్రభవించినట్లు తేజం బెసగన్. ఇక్కడ ఈ పద్యంలో ఈ పదాలకు అర్థం చూడండి. నీ పుణ్య తనువు వలన అంటే నీ పుణ్య తనువు, తనువు అంటే ఇక్కడ శరీరం అన్నమాట. పుణ్య తనువు అంటే పవిత్రమైనటువంటి శరీరం నుండి, నీ పవిత్రమైన శరీరం నుండి ఈ పుత్రకుడు, ఈ కుమారుడు ఉద్భవిల్లి పుట్టి, నీ పవిత్రమైనటువంటి శరీరం నుంచి ఈ కుమారుడు పుట్టినాడు. ఎంత ఇన్ మిక్కిలి ఒప్పన్ ఒప్పుతున్నాడు అంటే ప్రకాశిస్తున్నాడు, ఎంతో ప్రకాశిస్తున్నాడు. నీ పవిత్రమైన శరీరం నుంచి పుట్టి ఈ కుమారుడు ఎంతో ప్రకాశిస్తున్నాడు. దీపంబు వలనన్ ఒక దీపం వల్ల, ఒండు ప్లస్ ఒక దీపము మరొక దీపం, ఒక దీపం వల్ల ఇంకో దీపం పుడుతుందన్నమాట. ఆ విధంగా వర్ణిస్తున్నారు ఇక్కడ కవి. ఒండ్రు ప్లస్ ఒక దీపము మరొక దీపం ప్రభవించినట్లు పుట్టినట్లు, తేజంబు ప్లస్ ఎసగన్ తేజస్సు పెరిగేటట్లుగా అని చెప్పారు ఈ పద్యంలో. భావం చూడండి. ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు నీ పుణ్య శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టి ప్రకాశిస్తున్నాడు. శకుంతల కుమారుడికి జన్మనిచ్చి తీసుకొని దుష్యంతుడి దగ్గరకు వచ్చి అందరూ ఉన్నటువంటి ఆ సభలో చెబుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా దుష్యంతునికి ఆ బిడ్డను చూపించి చెప్తున్నటువంటి మాటలు ఇవి. తర్వాత పద్యము మత్తేవం పద్యం ఇచ్చినారు. ఇక్కడ స్టార్ గుర్తుంది. ఈ పద్యం కూడా మీరు తప్పకుండా నేర్చుకోవాల్సినటువంటి పద్యము. శ్రద్ధగా వినండి. విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాథ ఈ పుత్రగాత్ర పరిష్యంగ సుఖంబు సేకొనము ముక్తాహార కర్పూర సాంద్రపరాగ ప్రసరంబు జననము చంద్ర జ్యోత్స్నయుంబుత్రగాత్ర పరిష్యంగమునట్లు జీవులకు హృదయంబే కడున్ సీతమే. ఇలా మనము పద్యాన్ని రాగయుక్తంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి. విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాదా ఈ పుత్రగాత్ర పరిష్యంగ సుఖంబు సేకునము ముక్తాహార కర్పూర సాంద్రపరాగ ప్రసరంబు జందనము చంద్ర జ్యోత్స్నయుంబుత్రగాత్ర పరిష్యంగము నట్లు జీవులకు హృదయంబే కడున్ సీతమే. ఇక్కడ ప్రతిపదానికి అర్థం చూడండి. విపరీతం అంటే విరుద్ధమైనటువంటి, ప్రతి భాషలు ప్లస్ ఏమిటికి మాయ మాటలు ఎందుకు, విరుద్ధమైనటువంటి మాయ మాటలు, అటువంటి మాటలు మాట్లాడకు అని చెప్తోంది ఇక్కడ. విపరీతమైనటువంటి విరుద్ధమైనటువంటి మాయ మాటలు ఎందుకు. ఉర్వీనాథ, ఉర్వీనాథ అంటే ఉర్వి అంటే భూమి, భూమికి పతివైనటువంటి ఓ రాజా, నాథ అంటే పతి, భూపతివైన ఓ రాజా, ఈ విరుద్ధమైనటువంటి మాయమాటలు ఇవన్నీ కూడా ఎందుకు ఓ ఉర్వీనాథ. ఈ పుత్రగాత్ర ఈ కుమారుడి యొక్క శరీరపు, ఇప్పుడు నీ కుమారుని తెచ్చి ఇక్కడ పెట్టాను, ఈ కుమారుని యొక్క శరీరపు పరిష్యంగ సుఖంబు ఈ కుమారుణ్ణి నీ కుమారుణ్ణి ఒక్కసారి కౌగిలించుట
వల్ల వచ్చేటటువంటి ఆహ్లాదాన్ని. సేకొనము, స్వీకరించుము, అనుభవించు. నీ కుమారుని తీసుకొని వచ్చినాను, ఒక్కసారి కౌగిలించుకొని ఆ కౌగిలి వల్ల వచ్చే ఆ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అనుభవించు అని చెప్తుంది ఇక్కడ శకుంతల దుష్యంతునికి. ముక్తాహార, ముత్యాల హారం యొక్క కర్పూర సాంద్రపరాగా ప్రసరంబున్, దట్టమైన పచ్చ కర్పూరపు మైపూత. ఎలా ఉంటుందిరా అంటే దట్టమైనటువంటి పచ్చ కర్పూరపు పై పూత ఏ విధంగా వాసన వస్తుందో ఆ విధంగా ఉంటుంది. చందనమున్, మంచి గంధమును. చంద్రజ్యోత్స్నయున్, చంద్రుని వెన్నెలయు. పుత్రగాత్ర, పుత్రుని శరీరము యొక్క. పరిశంగమున్ ప్లస్ అట్లు, కౌగిలించుకున్నట్లు. జీవులకున్, ప్రాణులకు. హృదయంబు ప్లస్ ఏ, ఆహ్లాదాన్ని కలిగించదని భావం. ఇక్కడ దీని యొక్క భావం ఒకసారి మనము చూద్దాము. ఓ రాజా అంటే దుష్యంత మహారాజా, విరుద్ధాలైన అసంబద్ధపు మాటలెందుకు? ఈ మాటలంతా కూడా ఎందుకు? ఈ పుత్రుడు శరీరాన్ని కౌగలించుకొని కలిగే సుఖాన్ని అనుభవించు. ముత్యాల హారాలు, దట్టమైన పచ్చ కర్పూరపు పొడి, పూత, మంచి గంధపు లేపనం, వెన్నెల చల్లదనం ఇవేవి పుత్రుని కౌగలింతలా మనస్సుకు సుఖాన్ని, మంచి చల్లదనాన్ని కలిగించలేవు. ఓకే, ఇవన్నీ కూడా నీకు ఆనందాన్ని ఇవ్వవు. ఒక్కసారి నీ బిడ్డని కౌగిలించుకొని చూస్తే వీటన్నింటికి మించి నీకు ఆనందం, ఆహ్లాదం కలుగుతుంది అని ఇక్కడ శకుంతల దుష్యంతునికి చెప్తున్నటువంటి సన్నివేశం ఇది. కందపద్యం ఇచ్చినారు చూడండి. భూరిగును నిట్ట కుల విస్తారకు దారకు నుదార ధర్మ ప్రియ నిష్కారణమ తప్పంజూడగా సారమతీ చనునె నాటి సత్యము గలుగన్. భూరిగును నిట్ట కుల విస్తారకు దారకు నుదార ధర్మప్రియ నిష్కారణమ తప్పంజూడగా సారమతి చనుని నాటి సత్యము గలుగన్. ఇప్పుడు మనం ఈ పద్యంకి అర్థం తెలుసుకుందాము. మొదట భూరిగుణన్ అంటే అనేక గొప్ప సుగుణాలు కలవాడిని, ఇటువంటి వాడిని. కుల విస్తారకున్, వంశాన్ని ఉద్ధరించేవాడు. కులం అంటే వంశం అన్నమాట. వంశోద్ధారకుడు, వంశాన్ని ఉద్ధరించేటటువంటి వాడు. తారకున్, తరింపజేసడి పుత్రుడిని. ఉదార ధర్మప్రియ, ఉదారమైన ధర్మప్రీతి కలవాడా. నిష్కారణము అంటే కారణం లేకుండానే. తప్పన్, తప్పించుకునే విధంగా. చూడగన్, విముఖంగా చూచుట. సారమతి, సారవంతమైన బుద్ధి, సూక్ష్మత కలవాడా అని అర్థం. ఒక చనున్, తగునా, తగదని భావం. దీని యొక్క భావం చూద్దాం ఇప్పుడు. ఉదార ధర్మప్రియ సారమతి, మన గాంధర్వ వివాహం నాడు నాకిచ్చిన వరమనే సత్యం వాస్తవమై ఉండగా అపార గుణ సంపన్నుడు వంశోద్ధారకుడైన పుత్రుడిని ఏ కారణం లేకుండా తిరస్కరించుట తగదని భావము. తన కుమారుణ్ణి ఉద్దేశించి శకుంతల దుష్యంతునితో చెప్తున్నటువంటి మాటలు. తర్వాత ఇక్కడ చంపకమాల పద్యం ఉంది, స్టార్ గుర్తిచ్చిండారు. ఈ పద్యం కూడా మీరు తప్పక నేర్చుకోవాల్సినటువంటి పద్యము. ఈ పద్యం ఇది మనకు ప్రతిపదార్థం అడగచ్చు పరీక్షల్లో. అదేవిధంగా పాదభంగం లేకుండా పూరించండి అని పద్యం రాయమని కూడా అడగచ్చు. ఈ రెండు విధాలుగా ఈ స్టార్ గుర్తున్నటువంటి పద్యాలనంతా కూడా పరీక్షల్లో మీకు అడగడం జరుగుతుంది. మీరు ఇవన్నీ కూడా రెండు విధాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ
10వ పద్యము చూడండి. నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత యుక భావి మేలు మరి బావులు నూరిటి కంటే నొక్క సత్క్రతు 10 మేలు తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు తస్తుత శతకంబు కంటే నొక సూనృత వాక్యము మేలు సూడంగన్. నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత ఒక బావి మేలు మరి బావులు నూరిటి కంటే నొక్క సత్క్రతు 10 మేలు తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు తస్తుత శతకంబు కంటే నొక సూనృత వాక్యము మేలు సూడంగన్. సూనృత వాక్యము అంటే సత్యవాక్యము. అంటే ఈ పద్యంలో ఒకటి కంటే ఇంకోటి మేలు, ఇంకోటి కంటే ఇంకోటి మేలు అని చెప్పారు. చివరికి సత్యవాక్యే మేలు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పద్యానికి ప్రతి పదానికి అర్థం చూద్దాము. నుతజల పూరితంబులు ప్లస్ అగు స్వచ్ఛమైన మంచి నీటితో కూడిన. నూతులు చేదుడు బావులు. నూరిటి కంటెన్ నూరింటి కన్నా అంటే 100 కన్నా. ఒక బావి మేలు ఒక దిగుడు బావి ఉత్తమం. మరి బావులు 100 కంటెన్ దిగుడు బావులు 100 కంటే ఒక్క సత్ క్రతువు మంచిది అన్నారు ఇక్కడ. అంటే ఒక మంచి యజ్ఞం మేలు అని చెప్తున్నారు. తత్ ప్లస్ క్రతు శతంబున కంటే అంటే అటువంటి 100 యజ్ఞాల కంటే కూడా ఏదిరా మేలంటే సుతుండు మేలు. సుతుడు అంటే పుత్రుడు అన్నమాట. పుత్రుడు మేలు. తత్ సుత శతకంబుల కంటే అంటే అట్టి పుత్రులు 100 కంటే శతకం శత అంటే 100 అన్నమాట. అట్టి పుత్రులు 100 కంటే ఒక నూనృత వాక్యము మేలు. ఒక్క సత్యవాక్యం ఎంతో ఉత్తమమైనటువంటిది. చూడగాన్ అంటే పరిశీలించగా అని మనకి పద్యంలో చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ పద్యం యొక్క భావం చూద్దాము. సత్యవ్రతమే నిష్టగా గల దుష్యంత మహారాజా మంచినీటితో నిండిన చేదుడు బావులు 100 కంటే ఒక దిగుడు బావి మేలు. అట్టి దిగుడు బావులు 100 కంటే ఒక మంచి యజ్ఞం మేలు. అటువంటి 100 యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు. అట్టి పుత్రులు 100 మంది కంటే ఒక సత్యవాక్యం శ్రేష్టం గొప్పది. సత్యవాక్యం విలువను నన్నయ శకుంతల చేత పలికించాడు. నన్నయ ఎంతో చక్కగా ఈ పద్యంలో శకుంతల చేత ఈ వాక్యాన్ని పలికించడం జరిగింది. సత్యవాక్కు అంటే నిజమే చెప్పడం. ఏదైనా కూడా మనం కళ్ళతో చూసినట్టుగా చెప్పడాన్ని సత్యవాక్యం అంటారు. అంతేగాని కల్పనలు చేసి మబ్బు పెట్టి ఏదో ఒకటి చెప్పడం అనేది అబద్ధం అదంతా. కాబట్టి సత్యవాక్నే మనం చూసిన దాన్ని చెప్పాలి. దాన్నే సత్యవాక్యం అనేసి అంటారు. అన్నిటికంటే కూడా ఈ సత్యవాక్ అనేది ఎంతో గొప్పదనేది మనకి పద్యంలో చెప్పడం జరిగింది. మనసా వాచ కర్మణ అంటారు. మనస్సుకు అనిపించింది, వాచ అంటే నోటితో పలకాలి, కర్మ అంటే ఆచరించాలి. మనం ఏదైతే నోటితో పలుకుతామో దాన్నే ఆచరించాలి. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటిది. కాబట్టి ఈ పద్యంలో మనకు చక్కగా నన్నయ్య శకుంతల చేత సత్యవాక్యం యొక్క విలువను చెప్పించడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.